నీ సక్కదనానికి కేటీఆర్ని చూసే ఇంతగానం భయపడుతున్నావు. నువ్వుంటే కేసీఆర్ రావాలి. నిజమే, కేసీఆర్ లేకపోతే నువ్వు కావచ్చు, నిన్న వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, పాపం ఆయన కూడా కేసీఆర్ మీదనే మాట్లాడిపోయింది. వీళ్ళిద్దరిని చూస్తే మీరు బీజేపీ కాంగ్రెస్ని విమర్శించదు, తెలంగాణ కాంగ్రెస్ బీజేపీని విమర్శించదు. ఏదో పైకి అప్పుడప్పుడు కిషన్ రెడ్డిని ఈయన అన్నట్టు, ఈయన కిషన్ రెడ్డి అన్నట్టు, మోడీ వైపు కన్నెత్తి చూడాడు, పల్లెత్తి ఒక మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి. నిజమే, ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా, నల్గొండ జిల్లాలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా తీవ్రమైన బాధతో ఉన్నారు. ఈ హైబ్రిడ్ కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని తొక్కేసి నాశనం చేసింది అని. నువ్వంటే తొక్కుడు భాష, దోపిడి భాష మాట్లాడతాడు. నిజమే, రెండు నీకు తెలిసినాయి. పాపం తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఆనాడు ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఇక చంద్రబాబు నాయుడు అటు వెళ్ళిపోతాడు ఆంధ్రప్రదేశ్కి, ఇక్కడ మేమేదో నాయకత్వం చేస్తామనుకుంటే పాపం వాళ్ళందరినీ దొక్కి తెలంగాణ నాయకత్వం తీసుకున్నాడు. దాని పేరు చెప్పుకొని దాన్ని అడ్డం పెట్టుకొని 50 కోట్లకే పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నాడు. నా మాటల్లో కాదు, వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాటల్లో. ఇప్పుడు మొత్తుకుంటున్నారు వాళ్ళు, అరే ఈ 50 కోట్లతో 50,000 కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి మేము అనుకోలేదా నాడు. ఒక్క 50 కోట్లతో పిసిసి కొనుక్కొచ్చుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కలెక్షన్లు చేసి నెలకు 1000 కలెక్షన్ చేస్తున్నాడు, 100 పంపుతున్నాడు పైకి. 100 పైకి పంపిస్తే వాళ్ళు ఆడికే సంతృప్తి పడి కొనసాగిస్తున్నారు. నెలకు 1000 కోట్లు ఏమో ఈయన సంపాదిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. నిజమే, తొక్కడం అలవాటే నీకు. పాపం తెలంగాణలో 10 ఏళ్ళు, అంతకుముందు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి జ్ఞానం తెలిసిన కానించి పాపం ఆ 3 రంగుల జెండా, కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిన బట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, పొన్నం కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, కోమటిరెడ్డి సోదరులు కావచ్చు, అందరిని దొక్కే పిసిసి తెచ్చుకున్నావు. దోపిడీ చేసి కలెక్షన్ చేసే పదవి నిలబెట్టుకుంటున్నాం ఇవాళ. నీకు తెలిసిన పదాలు గివే, నీకు వచ్చిన భాష గదే. తొక్కడం అనే ఆలోచన కనుక ఏ ఒక్క సెకండ్ కేసీఆర్కి వచ్చినా ఇవాళ నీ ఓడు అడ్రస్ తెలిసేది కాదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి. తొక్కుడు అలవాటు లేదు మాకు, తొక్కుడు భాష ఎన్నడూ మాట్లాడలేదు మేము. కేసీఆర్ ఎన్నడూ అటువంటి రానియలే. ఏం చేసిండు జిల్లాకు అని అడిగితే, జిల్లా కావచ్చు, రాష్ట్రాన్ని కావచ్చు, మా కార్యకర్తను ఎవరిని అడిగినా, ఈ జిల్లాలో ఏ అధికారిని అడిగినా, రాత్రి పగలు పనిచేసిన ఆనాటి అధికారులను అడిగినా 3 నిమిషాల సమయం ఇస్తే 300 నుంచి 3000 అభివృద్ధి కార్యక్రమాలు చెప్తారు నల్గొండ జిల్లాలో. మీ జానారెడ్డి కాన్స్టిట్యున్సీ, మీ ఉత్తమ్ కాన్స్టిట్యున్సీతో సహా, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మీ నియోజకవర్గాలతో సహా ప్రతి నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధిని 3 నిమిషాలలో 300 నుంచి 3000 కార్యక్రమాలు చెప్పగలుగుతారు. కానీ రేవంత్ నీకు నీ మంత్రులకు ఎవరికైనా అవకాశం ఇస్తే 3 నిమిషాలు కాదు, 3 గంటలు ఇచ్చినా, 30 రోజులు ఇచ్చినా ఒక్కటి చెప్పగలుగుతారా మీరు? నల్గొండ జిల్లాలో మీరు ఏం చేసిండ్రు ఒకటంటే ఒక మాట గిది అని చెప్పడానికి. అవే దుర్మార్గపు మాటలు. ఏంటిది? మనుషుల గురించి, ఎత్తుల గురించి, పొడుగుల గురించి ఎవడు మాట్లాడతాడు? అయితే సబ్జెక్ట్ లేనోడు మాట్లాడతాడు, లేదా సంస్కారం లేనోడు మాట్లాడతాడు.
సబ్జెక్టు లేనోడు సంస్కారం లేనోడు మాత్రమే మాట్లాడతాడు ఆ భాష. ఏం చెప్పాలి నువ్వు? కేటీఆర్ జిల్లాకు వస్తే ఇవన్నీ విమర్శ చేసిపోయింది, నా మీదకి ఇది అడిగిండు, నేను ఇది చేసినా లేదు, బీఆర్ఎస్ హయాంలో ఇది చేయలేదు చెప్పాలి. కేసీఆర్ కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు, నేను వ్యక్తిగతంగా నీ గురించి మాట్లాడలే, నీ ఎత్తుపొడుగుల గురించి నీ గొంతు గురించి మేము మాట్లాడలే. మాట్లాడమ్మా, నువ్వెంత దిగజారినా నీ సంస్కార స్థాయికి మేము దిగజారం. నిజమే, ఇవాళ జిల్లాలో వ్యవసాయ రంగం 2014కి ముందు ఇవాళ ఏముంది, ఏ రైతు నాటిగా చెప్తారు. నువ్వు చేసిన నిర్వాకానికి మళ్ళీ నాగార్జునసాగర్ ఎడమకాలువ రైతులు మళ్ళీ ఒకసారి పొలాలు ఎండబెట్టుకోవాల్సి వచ్చింది. సాగర్లో నీళ్లుండి అవతల నీ దోస్తు నీ గురువు నీళ్లు తీసుకుపోతుంటే ఎడ్డగోలిగా కళ్ళప్పగించి చూసిర్రు. మళ్ళీ గత 60 సంవత్సరాలు ఏం జరిగిందో నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద మళ్ళీ మీ దుర్మార్గ పరిపాలన వల్ల, మీ చేతగాంతనం వల్ల, నీ భావదారిద్ర్యం వల్ల, నీ గురువు దాస్యం వల్ల ఎడమకాలం మళ్ళీ ఒకసారి ఎండబెట్టింది. ఇప్పటికీ గోదావరి పైన సోయి లేకుండా ఉన్నారు. ఇక అవి మాట్లాడు. నిజమే, నిన్న ఎదురు చూసిండ్రు నల్గొండ ఆడపడుచులు కొద్దిమంది పోంగా మిగతా వాళ్ళు ఆ 2500 ముచ్చటమని చెప్తాడే వినిపోదామని ఆగినరు. లేదు సోయి. మా నల్గొండ యువత వాస్తవానికి గత ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిండ్రు, అవ్వతాతల కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించిండ్రు. మీకు వచ్చిన 2000 చాలా కేసీఆర్ ఇచ్చినాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మీకు కూడా 4000 చేపిస్తాము అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూసిండ్రు. మా ఉద్యోగాల గురించి ఏమైనా చెప్తాడేమో అని, మాకు 4000 పెన్షన్ గురించి ఏమైనా చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు. లేదు. ₹1000 ఇస్తానన్న మాట నిలబెట్టుకుంటాడేమో, ఏమైనా చెప్తాడేమో, మా ఆటో కార్మికులు, మా రైతు కూలీలు ఏదో చూసిరు. లేదు. కానీ ఇవన్నీ ఎక్కడ గుర్తు చేసుకుంటారో ప్రజలు, వీటి గురించి ఏడ మాట్లాడుకుంటా పోతారో అని చెప్పి గదే చేతవాగుడు, మళ్ళీ గదే యువత మాటలు తప్ప జిల్లా కొరగబెట్టింది ఏం లేదు. తెలుసు నల్గొండ జిల్లా ప్రజలకి. నిజమే, మూసి గురించి వెళ్ళి నిజమే మేము